మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం ఏంటి మేడం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అసలు ఏ విధంగా మారుతున్నాయని అనుకోవచ్చు? ఒక పక్క జోగి రమేష్ గారి మీద కావచ్చు, అంతేకాకుండా మిథున్ రెడ్డి గారిని మళ్ళీ అరెస్ట్ చేస్తారని కూడా మాట్లాడుతున్నారు. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో దీని గురించి అసలు ఏమనుకుంటున్నారు? అసలు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం సేఫ్ హ్యాండ్స్లోనే ఉందని మీరు అనుకుంటున్నారా? అది అందరికీ నమస్తే. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి కక్ష సాధింపులు ఎలా ఉన్నాయంటే, బెయిల్ వచ్చి ఇంటికి వచ్చినా కూడా ఇంకా కక్ష సాధింపులు ఇంటికి పంపించి మళ్ళా దర్యాప్తులని సిట్టువాడం పంపించి అన్నీ ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా నేను అడుగుతూ ఉన్నాను. ఎలా చేస్తారంటే, మీరు అసలు ఏం తెలియనా వాళ్ళు కూడా ఇలా చేయరేమో, మీరు అన్ని అనుభవం ఉండి కూడా ఆయన వచ్చారు బెయిల్ నుంచి బయటకు వచ్చి కూడా వచ్చినా కూడా మీరు కక్ష సాధింపులు చేస్తున్నారంటే మీరు ఆలోచించుకోండి. మీరు ఎంతవరకు ఏ రేంజ్లో వెళ్ళిపోయారో, అసూయ ద్వేషాలతోటి ఎలా మీరు రగిలిపోతున్నారు. ఈ వయసులో మీకు ఎన్ని అవసరమా చంద్రబాబు నాయుడు గారు? మీరు మంచిగా సూపర్ 6 పెట్టారు, ఇవన్నీ చేసుకుని మంచిగా ఉండాల్సింది. మళ్ళీ ఇంకోటి జోగి రమేష్ గారు, ఆయన కూడా లేని కూడా మళ్ళీ అది దాంట్లో ఆయన్ని యాడ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని చెప్పించారు, మీరు కావాలని వాళ్ళ చేత ఆ జనార్దన్ రావు A1గా ఉన్నాయని చేత మీరు చెప్పించారు కావాలి. ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు కూడా తెలిసిపోతూ ఉంది. మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తూ ఉన్నారు? మీరు ఒక ముఖ్యమంత్రిగా అనుభవం ఉండి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఇలా మీరు చేస్తారని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ప్రజలను చూసుకోవాలి, ప్రజా పరిపాలన ఎలా ఉందో చూసుకోకుండా ఇవన్నీ కక్షాదింపులు ఇంక 4-5 సంవత్సరాలు కూడా కక్షాదింపులు చేస్తానే ఉంటారా? మన కార్యకర్తలను కొట్టడం అది చేశారు, అంతా రగిలిపోయింది. పల్నాడు కానీ మొత్తం మన రాష్ట్రం అంతా రగిలిపోయింది. పిల్లలతోటి చిన్నపిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, అన్నీ కూడా ఎంత అన్యాయాలు జరిగిపోయినాయి మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటి మళ్ళీ మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చినా కానీ మళ్ళీ ఇంటికి పంపించి మళ్ళీ అదని ఇదని మీరు చేపిస్తూ ఉన్నారు. జోగి రమేష్ గారిని ఇట్లా చేయిస్తూ ఉన్నారు. అందరిని కూడా ఏ విధంగా మాట్లాడేవాళ్ళు ఉండకూడదు, పార్టీ కోసం అభిమానంగా చేసేవాళ్ళు ఉండకూడదని కక్షాదింపులు చేస్తూ ఉన్నది మీకు పద్ధతి కాదు, ఇది మంచిది కూడా కాదని మీకు చెప్తా ఉన్నాను. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను నేను. మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో 17 మెడికల్ కాలేజీలు అసలుకి వైసీపీ పార్టీ ఒక 50% అన్న పూర్తి చేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడితే బాగుంటుంది. అసలు 30% వరకు కూడా జరగలేదు, 10% వరకు కూడా జరగలేదు అనేసి కూటమి నేతలు విమర్శలు చూస్తూ ఉన్నాం. మరి వీటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం? ఇప్పుడు మెడికల్ కాలేజీలు 17 స్టార్ట్ చేశారు, కొన్ని అయినాయి, 6, 7 వరకు అయినాయి. సరే అవన్నీ మీరు చేయండి, ప్రైవేటీకరణ అనేది పద్ధతి కాదు కదా. ఇప్పుడు అయిన వరకు అయినాయి, 6, 7, 8 ఎన్నో అయినాయి. మీరు అవ్వాల్సింది మీరు చేయండి, చేసినంత వరకు మీరు చేయండి. అవి ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి మీరు వాటిని చేయకుండా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నష్టం ఎవరికి? పేద ప్రజలకే కదా, పేద విద్యార్థులు చదువుకునే వాళ్ళు అన్నీ కొనుక్కొని అంతంత డబ్బు పెట్టి వాళ్ళు మెడికల్ సీట్ తీసుకొని వాళ్ళందరూ వాళ్ళు చేయగలుగుతారా, చదవగలుగుతారా? అంటే సుమారుగా ఇప్పుడు 1 కోటి రూపాయలు దాకా ఉంది మెడికల్ సీట్ అంత ఉంది కదా. అన్ని వాళ్ళు చదవగలుగుతారు, వాళ్ళు దూరం అయిపోతారు కదా. మెడికల్ అనేది ఇప్పుడు డాక్టర్ చదవాలన్న కోరిక వాళ్ళు అట్లా పేద విద్యార్థులు అట్లా వాళ్ళకి ఆగిపోవాల్సిందేనా చంద్రబాబు నాయుడు గారు? రేపు ట్రీట్మెంట్కి వెళ్ళాలన్నా కూడా మధ్యతరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ పోగలుగుతారా? ఈ ఇట్లా మీరు ప్రైవేటీకరణ చేస్తే ఆలోచించండి. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? రేపు సీట్లు అమ్ముకొని ఇంకా సంపాదించుకొని సరిపోలేదా? ఈ 1.5-2 సంవత్సరాల్లోనే ఎంత సంపాదించారు? ఒక గ్రావెల్ కానీ ఒక ఏదైనా కానీ ఒక మందు కానీ అన్ని ఒక రోడ్లో 3 పెట్టారు, బార్లు పెట్టి అమ్ముతూ ఉన్నారు మందు. మట్టి ఎక్కడ పెట్టినా మట్టి, పల్నాడులో కూడా ఎంత మట్టి, ఆయన పేరు తిరుపతిని ఆయన ఎంత మట్టి తీశాడు, ఎన్ని వందల కోట్ల మట్టి తీసి అమ్ముతా ఉన్నాడు. ఒకసారి మీరు చూడండి అట్ట, ఒకసారి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మీ వాళ్ళు ఏం చేస్తున్నారనేది చూసుకోండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, మొన్నటి దాకా కూడా ఇదిగా చేసి మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎంత మట్టి దోలారు, ఎన్ని వందలకు మట్టి దోలారు, రోజు ఎంత పోతుందో గ్రావెల్ చూడండి, మీరు ఆలోచన చేయండి. మందు కానీ ఇవన్నీ కూడా ఇంకా సంపాదించి చాలా రాష్ట్రాన్ని ఇంకా దోచి పెడతా ఉన్నారా? మీరు నాశనం చేయదలుచుకున్నారా? పేద ప్రజల్ని ఏమి చేయదలుచుకున్నారు మీరు? మరి ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు? ప్రజలకి అన్యాయమే చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రం ఆస్తులన్నీ కూడా ఎవరెవరికి మీరు దోచి పెడతా ఉన్నారు, అన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. అంత అమాయకులు కాదు మీరు. అప్పుడు తీసుకున్నారు 30,000 ఎకరం అన్నారు, మళ్ళీ ఇప్పుడు 40,000 ఎకరం అన్నారు. అసలు రేట్లు కంప్లీట్గా పడిపోయినాయి, పొలాలకు మొత్తం కంప్లీట్గా అసలు ఎంత పడిపోయినాయి అంటే అంత పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత పడిపోయిందో మీరు ఆలోచించుకోండి. ఒక పేద బడుగు బలహీన వర్గాల అన్నోళ్ళు కానీ రైతులు
మేడం ఏంటి మేడం మరి ఇంకా ఫైనల్గా అసలుకి ఏమనుకుంటున్నారు ఈ జోగి రమేష్ గారిది కావచ్చు, ఈ కూటమి నేతలు చేస్తున్నాయి కావచ్చు, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు, అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? అది ఇప్పుడు జోగి రమేష్ గారు అంత ఇదిగా సీరియస్గా తీసుకున్నారు దీన్ని. నేను ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తాను అన్నాడు. తిరుమల వస్తాను అంటున్నాడు, కనకదుర్గమ్మ తల్లి, విజయవాడ అమ్మవారి టెంపుల్కైనా వస్తానని, మీరు కూడా రండి, మీ ఫ్యామిలీతో రండి, నేను కూడా ఫ్యామిలీతో వస్తాను, అంత ఆయన ప్రమాణం చేసి చెప్తానని అంత ఇదిగా చెప్తా ఉన్నారు. ఆయన అంత చెప్తా ఉన్నారంటే ఆయన ఇది లేదని కూడా మనందరూ గ్రహించాలి. ఆయన మీరు కూడా మరి రమ్మని అడుగుతున్నారు, రండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆయన ప్రమాణానికి రెడీ అంటున్నారు. ఇలాంటి అబద్ధాలు మీరు చెప్పకూడదు. మరి సనాతన ధర్మం అని చెప్పి దాన్ని వాడుకొని రాజకీయంగా ఎదగాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ లాగా మేము మాట్లాడము. మా వాళ్ళు, మా మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా కార్యకర్త కూడా అలా పాల్పడరు. ఎందుకంటే మేము నీతి నిజాయితీ జగన్మోహన్ రెడ్డి గారి ఇదిలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. ఆయన ఆలోచన మేరకు నిజాయితీ అనే మేము ఆయన చెప్పిన మాటను మేము చేసి ఆయన ఫాలో అవుతూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా మరి అలా ఆయన జోగి రమేష్ని మీరు అలా ఇది చేయాలనుకుంటే మీరు ప్రమాణం చేసి ముందుకెళ్ళండి ఈ కేసు అని మేము మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం.